హలో మేడే బాంగ్రమ్స్ ఎలా ఉన్నారు ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు బేర్ 650 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ ఫీచర్ అనమాట. సో మీరు చూసినట్లయితే దీంట్లో మనకి కొంచెం హిస్టరీ అనేది ఉంది, కొన్ని చేంజెస్ మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ ఇది సేమ్ ఇంటర్సెప్టర్ లెక్కనే ఉంది కదా, దీనిలో దాంట్లో మార్పులు కలుసుకుంటే ఎటువంటి మార్పులు ఇచ్చారు, ఎటువంటి చేంజెస్ అనేది ఈ బేర్ 650లో ఆఫర్ చేశారంటే ఇది ఒక స్క్రాంబ్లర్ మోడల్ లాంచ్ చేయడం చూస్తున్నాము. దీనికి ఉన్న హిస్టరీ ఏంటంటే ఎడీ బేర్ అనే ఒక 16 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి, 16 year old అబ్బాయి అని 1960లో మనకి కాలిఫోర్నియన్ డెజర్ట్ రన్లో బిగ్ బేర్ రన్ అని దానికి పేరు, దాంట్లో ఆయన యంగెస్ట్ అనమాట. ఆయన వచ్చినప్పుడు ఈడేం బిగుతాడులే అని అందరూ అనుకున్నారు, కానీ ఆ రేస్ గెలిచి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. సో ఇదే సేమ్ 249 ఆయన నంబర్ అనమాట, ఆయన బైక్ పైన ఉన్న నంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే ఆయన ఫోటో అండ్ ఆయన వేసుకున్న జాకెట్, ఈ బైక్ నంబర్ ఇక్కడ రాస్తుంది. సో అదే బైక్ నంబర్ అదే లివరీతో మనకి ఈ బేర్ 650 అనేది స్పెషల్ ఎడిషన్ అనేది ఇక్కడ లాంచ్ చేయబడుతుంది. నాకు తెలిసి ప్రైజింగ్ నేను దీంట్లో వదిలేస్తాను, ఆల్మోస్ట్ 3.39 lakhs ఎక్స్షోరూమ్ నుంచి స్టార్టింగ్ అనుకుంటున్నాను. అండ్ దీనిలో మార్పులు మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఆన్రోడ్ ఆఫర్ డ్యూల్ పర్పస్ టైర్స్ 19 inch ఫ్రంట్ వీల్ అనేది లభిస్తుంది, వెనకాల 17 inch వీల్, ఇది 100/90, వెనకాల 140 section టైర్ అనేది లభిస్తుంది. అండ్ ఎంఆర్ఎఫ్ వాళ్ళ టైర్స్ అనమాట ఇది, కానీ మంచి ట్రెడ్ ప్యాటర్న్ అవన్నీ చాలా చక్కగా ఇచ్చారు. అండ్ స్పోక్ వీల్స్ అది తెలిసి ట్యూబ్ టైర్స్ అనుకుంటారు, ఈ ట్యూబ్లెస్ టైర్స్ అయితే కాదు, మేబీ ట్యూబ్లెస్ టైర్స్కి తర్వాత లాంచ్ చేయొచ్చు. 320 mm డిస్క్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు. ప్లస్ మనకి ఇక్కడ షోవా సస్పెన్షన్ యూఎస్డి ఫోక్స్ షోవా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు, అది చాలా మంచి విషయము. ట్యాంక్ చూసినట్లయితే అరౌండ్ 13.7 లీటర్ ట్యాంక్ మనకి లభిస్తుంది, చెక్అవుట్ ఫ్లాగ్ గ్రాఫిక్స్తో పాటు ఇక్కడ వస్తుంది. ఫుల్ మనకి క్రోమ్ ఫినిష్తో పాటు ఈ హ్యాండిల్ బార్ కానీ హ్యాండిల్ బార్ పైన ఉన్న ఈ ఒక పర్టికులర్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్గా ఇచ్చారు, ఏదైతే రేస్ బైక్లో వస్తుందో అలాంటిది. ప్లస్ మన స్విచ్ గేర్ అయితే మనకి ఇంతకుముందు మనకి పరిచయం అయిందే, ఈ రౌండ్ స్విచ్ గేర్ అనేది అలానే రిటైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి హైబీమ్ ఫ్లాష్ అనేది ఇట్లాంటిది ఇచ్చారు, ఒక గన్ ట్రిగర్ లైక్ ఇస్తే అది బెటర్గా ఉంటుంది నా ఒక అభిప్రాయం, మళ్ళీ అది ఎప్పుడు ఫాలో అవుతారో తెలియదు. సీట్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు, చాలా ప్రీమియం క్వాలిటీ సీట్ అనేది ఆఫర్ చేశారు. అండ్ రిప్ట్ ప్యాటర్న్ సీట్ అనేది ఉంది ఇక్కడ, ఇది హోల్డ్ చేయడానికి బండిని మూవ్ చేయడానికి ఈ యొక్క స్ట్రాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం వరకు మనకి లగేజ్ మౌంట్ చేసుకోవడానికి లేకపోతే బండిని మూవ్ చేయడానికి ఈ యొక్క హ్యాండిల్ బార్లకు ఒకటి ఇచ్చారు. సస్పెన్షన్ రేర్ సస్పెన్షన్ కూడా ట్వీక్ చేయబడింది, సస్పెన్షన్ ట్రావెల్ ఇంప్రూవ్ చేయబడింది, ఇంక్రీజ్ చేయబడింది. ఆల్మోస్ట్ 184 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనుకుంటాను నాకు తెలిసి. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది. ఒక ప్రాపర్ స్క్రాంబ్లర్కి కావాల్సింది లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ దీంట్లో ఆఫర్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ అనమాట, మనం ఈ రబ్బర్ తీసేస్తే మనకి ఫుట్ మంచి గ్రిప్ పొందుకోవడానికి వెన్ యూర్ స్టాండింగ్ అప్ అండ్ రైడింగ్ మీకు ఇది మంచి గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్ చూసినట్లయితే మనకి 650cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనమాట. కొంచెం వరకు టార్క్ అనేది ట్వీక్ చేయబడింది, 47 PS అండ్ అరౌండ్ 56.5 Nm టార్క్ అనమాట. 6-speed గేర్ బాక్స్తో పాటు ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది హీల్ అండ్ టో షిఫ్టర్ కాకుండా మనకి ఓన్లీ టో షిఫ్టర్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ స్టాండ్ మంచి క్వాలిటీది ఉంది, కానీ ఇంకా బెటర్ క్వాలిటీది ఆఫర్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక రేస్ రెప్లికా లాంటి ఒక రేసింగ్ లెగసీని సెలబ్రేట్ చేసే మెషిన్. వెనకాల చూసినట్టయితే ఆల్ LED లైటింగ్ ఉంది. ఈ టైల్ ల్యాంప్ మనకి కొంచెం వరకు మీటియోర్ టైల్ ల్యాంప్ లెక్క కనిపిస్తుంది. అండ్ ఇదైతే మనకి ఏదైతే హిమాలయన్ ఉందో దాని నుంచి తీసిన ఇది ఇండికేటర్స్ లెక్క ఉన్నాయి, కానీ ఒక ఫ్రెష్ న్యూ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. 270 mm వెనకాల డిస్క్ ఉంది, ఇది వైబ్రేట్ డిస్క్ అనమాట. అండ్ నేను చెప్పినట్టు 140 section టైర్ అనేది ఉంది. అండ్ 2x1 ఎగ్జాస్ట్ అండి, ఎగ్జాస్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు లేఅవుట్. సో ఇది మంచి సౌండ్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. నేను కీ దొరకగానే మీకు ఎగ్జాస్ట్ సౌండ్ సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఈ బ్లాక్ రిమ్స్ అనేది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది, విజువల్ ఎస్థెటిక్స్ ఇంకా యాడ్ ఆన్ చేస్తాయి. అండ్ నేను చెప్పినట్టు ఈ టైర్స్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ డ్యూయల్ పర్పస్ టైర్స్ అనేది మనకి డర్ట్ రోడ్ పైన మన రెగ్యులర్ రోడ్స్ పైన కూడా చాలా చక్కని ఫీల్ని ఆఫర్ చేస్తాయి. ఫ్రేమ్ చాసీ స్ట్రక్చర్ ట్యూబులర్ చాసీ స్ట్రక్చర్ అనమాట, మొత్తం గ్రీన్ కలర్ పెయింటెడ్ అనమాట. సేమ్ నేను చెప్పినట్టు ఏదైతే ఆ రేసర్ ఆయన ఏదైతే రేస్ చేసి గెలిచారో అదే కలర్ స్కీమ్తో పాటు అదే థీమ్తో పాటు లాంచ్ చేయబడింది. సో ఇంజిన్ ఏదైతే ఫిన్స్ ఇవన్నీ అటెన్షన్ టు డీటెయిల్ చాలా రిచ్గా ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే హెడర్ పైప్స్ దీని దగ్గర నుంచి మనకి ఈ క్లచ్ కేబుల్ కూడా వచ్చేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి ఒకలాంటి హీట్ ప్రొటెక్షన్ అనేది హీట్ షీల్డ్ అనేది ఆఫర్ చేశారు. ఆ అటెన్షన్ టు డీటెయిల్ హ్యాట్స్ ఆఫ్ టు రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇక్కడ కూడా ఒకలాంటి హీట్ షీల్డ్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. బ్రేక్ అనేది ఓపెన్ టీత్ బ్రేక్ లివర్ ఉంది, అండ్ అది కూడా మనం నిల్చొని బ్రేక్ని ఆపరేట్ చేసేటప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా టాప్ నాచ్గా ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ అండి. అండ్ ఈ 249 అంటే మీరు 250cc అనుకోకండి, 650cc ప్యారలల్ ట్విన్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. దీనిలో TFT కన్సోల్ చూసినట్లయితే మనకి సేమ్ హిమాలయన్ ట్రిపర్ నావిగేషన్ ఇది
కన్సోల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడము వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ షో సస్పెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అంతే అండి. మిర్రర్స్ కూడా సింపుల్గా ఆఫర్ చేశారు. అండ్ ఒక ప్రాపర్ స్క్రామ్డర్ ఫీల్ని మనకి దీంట్లో ఆఫర్ చేయడం చూస్తున్నాం బిగ్ బేర్ 650తో పాటు. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా నింబుల్గా ఉంది, నడిపేయడానికి చాలా ఫన్ మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. కాంట్ వెయిట్ టు రైడ్ ఇట్. రైడ్ చేసినప్పుడు రైడ్ ఇంప్రెషన్ మీకు తీసుకొస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.